హాయ్ హలో వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం హెచ్ఎంఐలో అలారమ్స్ ఎలా జనరేట్ చేయాలో చూద్దాం త్రూ పిఎల్సి. లాస్ట్ క్లాస్లో మనం ముందు హెచ్ఎంఐ టు హెచ్ఎంఐ అలారం జనరేట్ చేసాము, కానీ ఇప్పుడు పిఎల్సి కనెక్ట్ చేసి పిఎల్సి నుండి హెచ్ఎంఐలో అలారం ఎలా జనరేట్ చేయాలో చూద్దాం. ఓకే, ముందు మనం డివైజెస్ అండ్ నెట్వర్క్స్లోకి వెళ్ళి హెచ్ఎంఐను పిఎల్సి కనెక్ట్ చేసి ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఆల్రెడీ కనెక్ట్ చేసే ఉంది పిఎల్సికి. ఓకే, ఇక్కడ రెండు పిఎల్సీస్ ఉన్నాయి కాబట్టి రెండు చూపిస్తున్నాయి నాకు. పిఎల్సీ అండ్ హెచ్ఎంఐ ఇలా కనెక్ట్ చేయాలి, డ్రాగ్ అండ్ డ్రాప్ అంతే. ఓకే, కనెక్ట్ చేసే ఉంది. నెక్స్ట్ ఒక స్క్రీన్ ఓపెన్ చేద్దాం హెచ్ఎంఐలో. ఓకే, ఇదే స్క్రీన్లో అలారం అనేది మనం జనరేట్ చేద్దాం త్రూ పిఎల్సీ. ఓకే, ముందు అలారం తీసుకుందాం. ఓకే, పిఎల్సీలో ప్రోగ్రామ్ రాయాలి. ఇప్పుడు మనకు ఏంటంటే ఏదైనా పంపు ట్రిప్ అవ్వడం కానీ, లేదంటే ఏదైనా ఇంకా ఇంకేదైనా వచ్చినా కూడా మనకు బూల్ వస్తుంది, అంటే బూలియన్ ఈక్వేషన్ వస్తుంది. మనం దాదాపు ఇంటీజర్ ఇవన్నీ యూజ్ చేయము ఎక్కువ. ఓకే, ట్రిప్పింగ్ కండిషన్ లాంటివి ఉంటే అప్పుడు ఏమవుతుంది అని అంటే, ఇది పంపు ట్రిప్ అనుకోండి. M0.1. ఓకే, ఇది పంప్ ట్రిప్ కండిషన్ ఇక్కడ వచ్చేసింది, కానీ ఈ బూల్ని మనం హెచ్ఎంఐలో ఇక్కడ ఇవ్వరాదు. ఓకే, హెచ్ఎంఐ అలారమ్స్ ఇక్కడ బూల్ అనేది యాక్సెప్ట్ చేయదు. డ్యూ టు ఏం తీసుకుందాం, ఏదైనా తీసుకోవచ్చు. డ్యూ టు హై వైబ్రేషన్. ఓకే, ఎర్రర్ ట్యాగ్ వచ్చేసి చూడండి ఇక్కడ పిఎల్సి ట్యాగ్ చూడండి, ద డేటా టైప్ ఆఫ్ ద ట్రిగర్ ట్యాగ్ ఈజ్ నాట్ పర్మిటెడ్ ఫర్ దిస్ టైప్ ఆఫ్ అలారం. ఓకే, బూల్ అనేది యాక్సెప్ట్ చేయదు, బూల్ని తీసుకోదు. ఓకే, మనం ఓన్లీ ఇంటీజర్ వాల్యూనే తీసుకుంటుంది అలారం అనేది. ఓకే, ఇప్పుడు దీన్ని అలారంకి ఎలా కన్వర్ట్ చేయాలంటే, ఒక కౌంటర్ తీసుకుందాం. ఓకే, అప్ కౌంటర్ తీసుకుందాం. ఓకే, ఈ ట్యాగ్స్ అన్నీ రీనేమ్ చేద్దాం. ఆల్రెడీ ఇక్కడ ఉన్న పిఎల్సి ట్యాగ్స్ అన్నీ డిలీట్ చేద్దాం ముందు. ఓకే, M0.0. ఓకే, నెక్స్ట్ వచ్చేసి M0.1. ఇదేంటి, పంపు ట్రిప్. ఓకే, రీసెట్ వచ్చేసి రీసెట్. ఓకే, M0.2 రీసెట్. ప్రీసెట్ వాల్యూ వచ్చేసి 1 ఏదైనా తీసుకోవచ్చు. ఇక్కడ MW32. ఇదేంటి అని అంటే పంపు ట్రిప్ అలారం. ఓకే, ఈ ట్యాగ్ని మనం హెచ్ఎంఐలో అలారమ్స్కి చేయాలి. అప్పుడు
అలారం అనేది జనరేట్ అవుతుంది. ఒకసారి ఈ ప్రోగ్రామ్ రన్ అవుతుందా ఒకసారి చూద్దాం. సేవ్, కంపైల్. ఓకే, ఎర్రర్స్ అండ్ వార్నింగ్స్ ఏం రాలేదు. నెక్స్ట్ డౌన్లోడ్, లోడ్. ఓకే, ప్రోగ్రామర్ మోడ్, మాడిఫై టు 1 ఇచ్చేసినాం. 1 అయింది, ఎనేబుల్ అయ్యి ఇక్కడ 1 వచ్చింది. ఓకే, మాడిఫై టు 0, మాడిఫై టు 0. ఓకే, 1 అట్లనే ఉంది. రీసెట్ చేద్దాం ఒకసారి. రీసెట్ అయిపోయింది 0, అంటే ఇది ఓన్లీ 1-0నే పర్ఫామ్ చేస్తుంది ఇప్పుడు. ఓకే, ఓకే, ప్రోగ్రామ్ అనేది ఓకే వర్కౌట్ అవుతుంది. దీన్ని మనం ఇప్పుడు హెచ్ఎంఐకి కనెక్ట్ చేద్దాం. ఇక్కడ ట్రిగర్ ట్యాగ్ వచ్చేసి ఏంటి, పంప్ ట్రిప్ అలారం. ఓకే, సెట్ అయిపోయింది, ఎందుకంటే అది ఇంటీజర్ వాల్యూ కాబట్టి సెట్ అయిపోయింది. ఓకే, ఇవన్నీ అవసరం లేదు, హెచ్ఎంఐ అక్నాలెడ్జ్మెంట్ అవన్నీ. హెచ్ఎంఐ అక్నాలెడ్జ్మెంట్ అంటే మళ్ళీ ఇక్కడ ఒక బటన్ తీసుకొని ఇక్కడ ట్యాగ్ ఇస్తే అప్పుడు అది తీసుకుంటుంది హెచ్ఎంఐ అక్నాలెడ్జ్మెంట్. ఓకే, రీసెట్ కానీ అక్కడ ఏదైనా మనం ఎక్స్టర్నల్గా ఏదైనా బటన్ ఇచ్చుకుంటే ఇచ్చుకోవచ్చు. మనకు ఆల్రెడీ ఇన్బుల్ట్ వచ్చేసింది కాబట్టి అవసరం లేదు. ఇప్పుడు మనం పుష్ బటన్ రీసెట్ ఇచ్చేద్దాం. ట్రిప్ పుష్ బటన్, ట్రిప్ పుష్ బటన్. నెక్స్ట్ ఇది వచ్చేసి రీసెట్. సెట్ బిట్ వైల్ కీ ప్రెస్డ్ తీసుకోవాలి ఈ ఫంక్షన్ అనేది. ఓకే, దీంట్లో మళ్ళీ మనం ఏమి ఇచ్చాము ఇక్కడ పిఎల్సిలో రీసెట్. సేమ్ మళ్ళీ ట్రిప్ పుష్ బటన్ కూడా ఫంక్షన్ వచ్చేసి సెట్ బిట్ వైల్ కీ ప్రెస్డ్. ఓకే, ఇన్పుట్ ట్యాగ్ వచ్చేసి మళ్ళీ ఏంటి, పుష్ బటన్, పంప్ ట్రిప్ పుష్ బటన్. ఓకే, తీసేసుకున్నాం. ఓకే, ఇప్పుడు మనం వచ్చే అలారమ్స్ని కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, బ్యాక్గ్రౌండ్ కలర్ ఆఫ్ సెలెక్షన్ రెడ్ పెట్టేద్దాం. ఓకే, డిస్ప్లే, బటన్ ఫోకస్ కలర్ ఇవన్నీ అవసరం లేదు. బ్యాక్గ్రౌండ్, ఫోర్గ్రౌండ్ ఇవన్నీ కలర్ మనం సెలెక్షన్ చేసుకోవచ్చు మన ఇష్టం. నేనైతే ఈ కలర్ వచ్చేసి రెడ్ పెట్టేసిన. ఒకవేళ మనకు డిస్ప్లే బ్లింక్ కావాలంటే ఫ్లాషింగ్ అని ఉందా ఇక్కడ ఎనేబుల్ చేస్తే బ్లింక్ అవుతూ ఉంటుంది. ఓకే, అవసరం లేదంటే డిసేబుల్ చేసుకోవచ్చు. ఇవన్నీ డిస్ప్లే కలర్స్ ఇవన్నీ మనం చేంజ్ చేసుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, నేనైతే ఈ యొక్క కలర్ చేంజ్ చేసిన, రెడ్ పెట్టేసిన అంతే. సేవ్, కంపైల్, సిమ్యులేట్. ఓకే, ఎర్రర్ వచ్చింది, ఇన్వాలిడ్ పంప్ ట్రిప్ అలారం పిఎల్సి ట్యాగ్. ఓకే, కంపైల్. ఓకే, ఎర్రర్ అయితే వెళ్ళిపోయింది. ఎర్రర్ అండ్ వార్నింగ్స్ ఏం లేవు. సిమ్యులేట్. ఓకే, ఇప్పుడు ప్రోగ్రామర్ మోడ్లో పెట్టేసి స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడైతే అలారమ్స్ అనేవి ఏం లేవు. ఒకవేళ పంపు ట్రిప్ అయింది అనుకోండి, ఇదేంటిది, బూలియన్ ఈక్వేషన్ నుంచి మనం ఇంటీజర్కి కన్వర్ట్ చేసినాం. ఓకే, పంపు ట్రిప్ అలారం వచ్చేసింది. ఓకే, అలారం అనేది వచ్చేసింది. దీన్ని ఇప్పుడు రీసెట్ చేస్తున్నా. అక్నాలెడ్జ్ అయిపోయింది, రీసెట్ వెళ్ళిపోయింది. ఇక్కడ ఏమైంది, 0 అయింది. ట్రిప్ అయింది, రీసెట్ చేసిన, అక్నాలెడ్జ్, ట్రిప్, అక్నాలెడ్జ్ చేసిన, రీసెట్ చేసిన, వెళ్ళిపోయింది. ఓకే, ఇట్లా మనం చేసుకోవచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ ఎలా తీసుకోవాలనేది నేను లాస్ట్ క్లాస్లో చెప్పాను, ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి.
అక్కడ మనకు ఎందుకు ట్రిప్ అయింది అని తెలియాలి అని అంటే ఇది కొంచెం ఇంక్రీజ్ చేద్దాం. ఓకే, అది ఎందుకు ట్రిప్ అయిందో తెలియాలంటే మనం హెచ్ఎంఐ అలారమ్స్లోకి వెళ్ళి చూద్దాం. మోర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ప్రాపర్టీస్ ఇన్ఫో టెక్స్ట్ అని ఉందా, ఇక్కడ మనం ఫుల్ డీటెయిల్స్ ఇచ్చుకోవచ్చు. ఓకే, ఫుల్ డీటెయిల్స్ ఇచ్చుకోవచ్చు. ఎట్లా అనంటే పంప్ ట్రిప్డ్ డ్యూ టు హై వైబ్రేషన్ ఎట్ మోటార్ సైడ్, లేదంటే టెంపరేచర్ ఎట్ మోటార్ సైడ్, ఏదో ఒకటి ఎట్లయినా, లేకుంటే డిశ్చార్జ్ వాల్ ఓపెన్ కాలేదు, లేకుంటే లీకేజ్ ఉంది అట్లా. ఓకే, నార్మల్గా ఈ టెక్స్ట్ ఇచ్చేసాను నేను. సేవ్, కంపైల్ అండ్ సిమ్యులేట్. ఓకే, ఎర్రర్స్ అండ్ వార్నింగ్స్ ఏం రాలేదు. ఓకే, స్టార్ట్ పుష్ బటన్. ట్రిప్ పంప్ ట్రిప్డ్ డ్యూ టు హై వైబ్రేషన్ అని వచ్చింది. ఇక్కడ ఇన్ఫో టెక్స్ట్ ఓపెన్ చేస్తే పంప్ ట్రిప్డ్ డ్యూ టు హై వైబ్రేషన్ ఎట్ మోటార్ సైడ్. ఓకే, ఆ టెక్స్ట్ అనేది వచ్చేస్తుంది. నీకు ఇంకో అలారం క్లిక్ చేస్తే ఇంకో అలారం కూడా అట్లా పెట్టుకోవచ్చు, ఎన్ని అంటే అన్నీ పెట్టుకోవచ్చు. మనం అక్నాలెడ్జ్ చేసి రీసెట్ చేస్తే వెళ్ళిపోతుంది. ఓకే, ఇది మనం పిఎల్సీలో ఎలా కనెక్ట్ చేయాలి, పిఎల్సీ నుండి ఎలా చేయాలనేది చూద్దాం. లేదంటే మనకు కౌంటర్ అవసరం లేదు, మనకు కౌంటర్ కాకుండా వేరే విధంగా చేయాలనుకుంటే అట్లా కూడా వేయచ్చు. అది ఎట్లా అనేది చూద్దాం. ఓకే, ఎట్లా అనంటే దానికి ఇంకొక ఆపరేషన్ తీసుకోవాలి. ఎట్లా, ఈ కౌంటర్స్ అవసరం లేదు మనకు, మూవ్ ఆపరేషన్ తీసుకుందాం. మూవ్ 1 ట్రిప్ అలారం, పంప్ ట్రిప్ అలారం కదా, పంప్ ట్రిప్ అలారం. నెక్స్ట్ రీసెట్. ఓకే, రీసెట్ 0. ఇట్లా కూడా తీసుకోవచ్చు. మనం పంప్ ట్రిప్ అయినప్పుడు 1 అయిపోతుంది, రీసెట్ చేసినప్పుడు 0 అయిపోతుంది. ఓకే, కంపైల్ అండ్ నెక్స్ట్ డౌన్లోడ్. ఎర్రర్స్ అండ్ వార్నింగ్స్ కూడా ఏం రాలేదు. ఓకే, లోడ్ ప్రోగ్రామర్ మోడ్. ఓకే, మనం హెచ్ఎంఐలో చేంజెస్ ఏం చేయలేదు కాబట్టి డైరెక్ట్ దీన్ని సిమ్యులేట్ చేసేసుకుందాం. మనం ఓన్లీ ప్రోగ్రామింగ్ చేంజ్ చేసినాం అంతే. ఓకే, అలారమ్స్ ఇప్పుడు ఒకసారి ఇద్దాం. పంప్ ట్రిప్. ఓకే, 1 అయిపోయింది ఆల్రెడీ. ఇక్కడ ఏమొచ్చింది, 1 వచ్చింది అంటే అలారం జనరేట్ అయింది, పంప్ ట్రిప్ అయినట్టు అలారం చూపిస్తుంది మనకు. మనం అక్నాలెడ్జ్ చేసినాం, చూసి అక్నాలెడ్జ్ చేసినాం, రీసెట్ కొట్టేసినాం. ఏమైంది, రీసెట్ కొట్టినప్పుడు 0 అనేది పాస్ అయింది, ఇక్కడికి 0 వెళ్ళిపోయింది. ట్రిప్ అయినప్పుడు 1, రీసెట్ అయినప్పుడు 0. ఓకే, అక్నాలెడ్జ్, అంతే, సింపుల్. హెచ్ఎంఐ అలారమ్స్ ఇట్లుంటాయి. నీకు ఇంకా ఏమన్నా ఎక్స్ట్రా కావాలంటే మనం ఇలా ప్రాపర్టీస్లో చూసుకోవచ్చు. అపియరెన్స్ కానీ, బార్డర్ కానీ, టెక్స్ట్ బార్డర్ కలర్ చేంజ్ చేయాలన్నా, ఇంకా ఎక్స్ట్రా ఏం చేయాలన్నా ఇలా చేసేసుకోవచ్చు. ఓకే, ఇన్ఫో టెక్స్ట్ గురించి హెచ్ఎంఐ అలారమ్స్లోకి వెళ్ళి రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్, ఇక్కడ ఇన్ఫో టెక్స్ట్లో మనం ఇష్టం ఏదైనా రాసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి అనలాగ్ అలారమ్స్ చూద్దాం. ఈ అనలాగ్ అలారమ్స్ ఎలా జనరేట్ చేయాలి. ఈ అలారం క్లాసెస్ నేను చెప్పాను ఆల్రెడీ. ఈ అలారం క్లాస్ అనేది మనకు 2 టైప్స్ ఉంటాయి, అంటే మనం 2 టైప్సే యూజ్ చేస్తాం, ఎర్రర్ అండ్ వార్నింగ్. ఎర్రర్ అంటే ఏంటి అని అంటే అలారం విత్ సింగిల్ మోడ్ అక్నాలెడ్జ్మెంట్. వార్నింగ్ అంటే అలారం వితౌట్ అక్నాలెడ్జ్మెంట్. అంటే ఎర్రర్ అంటే కంపల్సరీ మనం అక్నాలెడ్జ్ చేయాలి, అక్నాలెడ్జ్ చేస్తేనే వెళ్తుంది, లేకుంటే వెళ్ళదు.
ఓకే, వార్నింగ్ అనేది అక్నాలెడ్జ్ చేయకుండానే వెళ్ళిపోతుంది. వార్నింగ్ జనరేట్ అయినప్పుడు వార్నింగ్ వచ్చి వెళ్ళిపోతుంది అంతే. ఓకే, ఇప్పుడు అలారం క్లాస్లో వార్నింగ్ కూడా ఒకటి చూద్దాం. వార్నింగ్ ఎలా జనరేట్ చేయాలి. ఓకే, పంపు టెంపరేచర్ వార్నింగ్. ఓకే, పంపు టెంపరేచర్ హై వార్నింగ్. అలారం క్లాస్లో వచ్చేసి వార్నింగ్ తీసుకోవాలి. ఓకే, సేమ్ వార్నింగ్ అంటే ఎట్లా ఇద్దామనంటే సేమ్ ఇక్కడ ఇంకోటి తీసుకుందాం. లేదంటే వార్నింగ్కి మూవ్ ఆపరేషన్. ఓకే, మూవ్ ఆపరేషన్ వార్నింగ్ సపరేట్ తీసుకుందాం. లేదంటే వన్. ఓకే, లేదంటే మూవ్ లేదంటే అప్ కౌంటర్ తీసుకుందాం. M0.4 M0.5 6. ఓకే, రిసెట్ వాల్యూ వచ్చేసి 1 తీసుకుందాం. MW64 తీసుకుందాం. ఓకే, ఇవన్నిటికీ రీనేమ్ చేద్దాం. వార్నింగ్ ఎనేబుల్. నెక్స్ట్ వచ్చేసి వార్నింగ్. ఓకే, వార్నింగ్ వచ్చేసింది. నెక్స్ట్ ఇది వచ్చేసి ఏంటి, వార్నింగ్ అలారం. ఓకే, ఇది వార్నింగ్ రీసెట్. ఓకే, వార్నింగ్ రీసెట్ అయిపోయింది. డౌన్లోడ్ చేద్దాం. ఓకే, దీనికి ట్రిగర్ ట్యాగ్ వచ్చేసి PLC ట్యాగ్స్ వార్నింగ్ అలారం. ఓకే, అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఇంకో 2 పుష్ బటన్లు తీసుకుందాం వార్నింగ్ ఎనేబుల్ చేయడానికి. ఓకే, అయిపోయింది. వార్నింగ్ రీసెట్, వార్నింగ్ ఎనేబుల్, వీటికి మనం పుష్ బటన్స్ ఇచ్చేద్దాం. ఈవెంట్స్ సెట్ బిట్ వైల్ కీ ప్రెస్డ్. ఇక్కడ వచ్చేసి ఏమిద్దాం, వార్నింగ్ అలారం ఎనేబుల్. ఓకే, ఇది రీసెట్ ఇచ్చేయాలి. ఇక్కడ కూడా సేమ్ ఫంక్షన్ సెట్ బిట్ వైల్ కీ ప్రెస్డ్. ఓకే, ఇక్కడ రీసెట్ ఇచ్చేయాలి అంతే, వార్నింగ్ రీసెట్. ఓకే, అయిపోయింది. వార్నింగ్ రీసెట్ అయిపోయింది. ఓకే, సేవ్, కంపైల్ అండ్ సిమ్యులేట్. ఓకే, ప్రోగ్రామ్ అనేది డౌన్లోడ్ చేసేద్దాం. లోడ్, ఫినిష్. ఓకే, ప్రోగ్రామర్ మోడ్. ఇప్పుడు
వార్నింగ్ ఎట్లా వస్తుందో చూద్దాం. వార్నింగ్ అనేది ఓకే వార్నింగ్ జనరేట్ అయింది. ఓకే వార్నింగ్ వచ్చేసింది. అక్నాలెడ్జ్ అవసరం లేదు, దీన్ని డైరెక్ట్ రీసెట్. వార్నింగ్ వచ్చింది, రీసెట్. వార్నింగ్ ఓకే వార్నింగ్ అండ్ రీసెట్. వార్నింగ్ వచ్చింది, రీసెట్. అక్నాలెడ్జ్ చేస్తారేమో, దీన్ని గమనించండి. వార్నింగ్ వచ్చింది. పంప్ టెంపరేచర్ హై వార్నింగ్. అక్నాలెడ్జ్ అవసరం లేదు దీనికి, డైరెక్ట్ ఇక్కడ రీసెట్ చేసుకుంటే అయిపోతుంది. రీసెట్ కూడా అవసరం లేదు దీనికి కొన్నిసార్లు. ఎట్లా అని అంటది, ఓకే ఇక్కడ ఏమిద్దామంటే ఓకే బూల్ రాదు ఇక్కడ, మళ్ళీ ఇంటీజర్ ఇవ్వాల్సి ఉంటుంది. వార్నింగ్ కూడా ట్రిగ్గర్ బిట్ ఇక్కడ 1 ఉంది, అందుకే అట్లా 2 టైమ్స్ క్లిక్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు 0 ఇచ్చేసినాం కదా. ఓకే అండు చేసేసినాం. ఇక్కడ హెచ్ఎంఐ అలారమ్స్లో 1 ఉంది, 0 చేసినప్పుడు. ఇప్పుడు 1 టైం క్లిక్కే వస్తుంది. డౌన్లోడ్, లోడ్, ఓకే ఫినిష్. స్క్రీన్ కూడా సిమ్యులేషన్ చేద్దాం. కంపైల్ అవుతుంది. ఓకే కంపైల్ అయిపోయింది. చూడండి మనకు వార్నింగ్ కదా వచ్చేసింది. వార్నింగ్ వచ్చినంతసేపే ఉంటుంది. వార్నింగ్ వెళ్ళిపోతే అక్నాలెడ్జ్ అవసరం లేదు దీనికి, డైరెక్ట్ వార్నింగ్ వస్తుంది, వెళ్ళిపోతుంది. వచ్చినంతసేపే ఉంటుంది అన్నట్టు. ఓకే ఇది వార్నింగ్ అండ్ ఎర్రర్కి డిఫరెన్స్. వార్నింగ్ అనేది వితౌట్ రీసెట్, ఎర్రర్ అనేది కంపల్సరీ రీసెట్ చేస్తేనే వెళ్ళిపోతుంది ఇక్కడ నుండి అలారం. ఓకే డిస్క్రీట్ అలారమ్స్ ఇవి. నెక్స్ట్ వచ్చేసి అనలాగ్ అలారమ్స్ చూద్దాం నెక్స్ట్ క్లాస్లో. ఓకే ఇందులో ఏదైనా అర్థం కాకుంటే కింద కామెంట్ చేయండి, నెక్స్ట్ సెషన్లో మళ్ళీ చెప్తాను. ఓకే థ్యాంక్ యూ.